హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఈరోజు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి ఐఫోన్ 10R ఈ మొబైల్ని మీరు 30,000 అయితే కొనొచ్చు. అది కూడా ఆఫ్లైన్ స్టోర్స్లో మాత్రమే. ఆన్లైన్లో దీని ప్రైస్ 45,000 అయితే ఎక్కువ ఉంది. సో ఏంటంటే మీరు ఆఫ్లైన్లో దీన్ని 30,000 కొనాలంటే మాత్రం మీ దగ్గర హెచ్డిఎఫ్సి కార్డ్ అయితే ఉండాలి. అది క్రెడిట్ కార్డ్ అయినా సరే, డెబిట్ కార్డ్ అయినా సరే. హెచ్డిఎఫ్సి కార్డ్ పైన మీకు ఒక 7,000 డిస్కౌంట్ అయితే ఉంది. అండ్ మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే దాన్ని అయితే ఎక్స్చేంజ్లో పెట్టండి. మినిమం మీకు ఒక 4,000 లేదంటే 5,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్లస్ మీకు ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక 3,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఐఫోన్స్ పైన. సో ఓవరాల్గా కలిపేసి మీకు ఒక 30,000 లోపు అయితే ఐఫోన్ 10R వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, సెకండ్ టెక్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ నుంచి నిన్న ఢిల్లీ హైకోర్టు 2 పాయింట్స్ అయితే చెప్పిందని చెప్పాను కదా నిన్న టెక్ న్యూస్లో. సో దాంట్లో ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికేబుల్ అయితేనే మీరు వాట్సాప్ని యూజ్ చేయండి, లేకపోతే యూజ్ చేయకండి అని అయితే ఢిల్లీ హైకోర్టు చెప్పింది. సో ఢిల్లీ హైకోర్టు చెప్పకపోయినా మనం అదే పని చేస్తాం, నచ్చితే యూజ్ చేస్తాం, లేకపోతే లేదు. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్కి 2 పాయింట్స్ అయితే చెప్పింది. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇండియాలో డేటాని సెక్యూర్ చేయడానికి చాలా పనులు అయితే చేస్తున్నాము. లైక్ మన పబ్జీ కానీ టిక్టాక్ లాంటి పెద్ద పెద్ద యాప్స్ని అయితే బ్యాన్ చేసినాము. అండ్ ఇలాంటి టైంలో మీరు వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్తో మేము డేటా షేర్ చేస్తామంటే మాత్రం కాని పని, కుదరదు అని చెప్పేసి అయితే చెప్పారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే అమెరికాలో ఒకలాగా ఇండియాలో ఒకలాగా ఎందుకు చేస్తున్నారు మీరు? సో అందరికీ ఒకటే రూల్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి వాట్సాప్కి అయితే చెప్పింది. అండ్ ఒకవేళ మీరు లేదు కుదరదు, మీరు అలానే అప్డేట్ని ఇస్తాను అని చెప్పేసి అయితే చెప్పారు అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మేము వాట్సాప్ని కూడా బ్యాన్ అయితే చేస్తామని అయితే చెప్పింది. సో అది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట వాట్సాప్కి అయితే. చూడాలి మరి ఏం జరుగుతుందో, వాట్సాప్ ఒప్పుకుంటుందా లేదా అనేది అయితే. ఫ్రెండ్స్, థర్డ్ టెక్ న్యూస్ వచ్చేసి పబ్జీ నుంచి. పబ్జీ మొబైల్ ఇండియా నుంచి మనకు ఒక సెకండ్ ట్రైలర్ అయితే రావాలి. అరౌండ్ 15th జనవరి నుంచి 19th జనవరి మధ్యలో అయితే రావాలి. ఇది ఈరోజు 19th జనవరి ఈవినింగ్ అయితే అయింది. ఇంకా ఇప్పటి వరకు మనకి పబ్జీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో చూడాలి మరి ఈరోజు నైట్ వరకు వస్తుందో రాదో అనేది. ఒకవేళ రాకపోతే మాత్రం రేపు ఏదో ఒక న్యూస్ అయితే వస్తుంది. రేపు టెక్ న్యూస్లో అయితే నేను అప్డేట్ చేశాను ఏదైనా న్యూస్ వస్తే. ఫ్రెండ్స్, రోజు ఫోర్త్ టెక్ న్యూస్ వచ్చేసి వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ కో ఫౌండర్ వన్ప్లస్ ఎక్స్ కో ఫౌండర్ కార్ల్పై ఈయన వన్ప్లస్ నుంచి విడిపోయిన తర్వాత వేరే కంపెనీలో అయితే జాయిన్ అవుతాడని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటే, కాకపోతే ఇప్పుడు ఏంటంటే సొంతంగా ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసిండు. సో ఒక కొత్త బ్రాండ్తో అయితే వచ్చిండు. సో ఆ బ్రాండ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే 27th జనవరికి అనౌన్స్ చేస్తానని చెప్పిండు. సో చూద్దాం మరి 27th జనవరికి. ఫ్రెండ్స్, రోజు లాస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఆసస్ నుంచి. ఆసస్ ROG5కి సంబంధించి ఒక వీడియో అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఆ వీడియోలో ఏంటంటే మొబైల్ బ్యాక్ సైడ్ ఒక చిన్న డిస్ప్లే అయితే ఉందన్నమాట. సో ఆ డిస్ప్లేలో మనకి గేమింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. అండ్ నిన్న కూడా యాసెస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుందని చెప్పేసి. సో డైలీ కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది యాసెస్ ROG5 నుంచి. సో తొందరలో అయితే లాంచ్ కాబోతుంది అనుకుంటా. అండ్ ఒకవేళ లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది 2021లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ మొబైల్ అయితే అవుతుంది. సో చూడాలి మరి ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది అయితే. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్స్. ఈ వీడియో కనుక మీకు కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈస్ రవి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.